ఈరోజు మన గ్రామంలో మనమందరం కూడా శ్రీ గురు పూజోత్సవ కార్యక్రమము మరియు పరమ పవిత్ర భగవద్గీత గ్రంథం యొక్క వితరణ కార్యక్రమం జరుపుకొనబోతున్నాం. నేను ముందుగా గురు పూజ గురించి చెప్తాను. ఆషాఢ పౌర్ణిమ, దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటాం. దీనినే గురు పౌర్ణిమ అని కూడా అంటాం. ఇది జూలై 29 నాడు ఉంది. ఈ రోజు మన అనుకూలం కాబట్టి గురు అంటే చీకటిని, అంధకారంను, అజ్ఞానమును తొలగించి జ్ఞానమును నింపేవారు గురు. ఆ గురువు యొక్క పూజ మనం చేస్తాం. ఎవరి పుట్టినరోజు సందర్భంగా చేస్తాము ఈ ఆషాఢ పౌర్ణిమ? ఇది ఆషాఢ మాసంలో ఎవరి పుట్టినరోజు అంటే వేద వ్యాసు భగవానుడు, వ్యాసుడు అంటాం మనం. వేద వ్యాస భగవానుడు. వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదవ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడు తాను పుట్టగానే కొంచెం మీ వయసులోనే తపస్సుకు వెళ్ళిండు. మంచి జ్ఞానం పొంది వేదవ్యాసుడు ఏం రాశాడు? అప్పటి వరకు ఉన్నటువంటి జ్ఞానం అంతా ఒకే దగ్గర ఉండే ఆ ఉన్న జ్ఞానమును 4 భాగాలు చేసిండు, 4 పార్ట్స్. అవేంటి? వాటినే మనం వేదాలు అంటున్నాం. 4 వేదాలు: ఋగ్వేదము, యజుర్వేదం చెప్పినానా, సామవేదం, గుడ్ బాయ్, ఇంకోటి అధర్వణ వేదం, షబాష్ నానా. ఈ 4 వేదాలకు వర్గీకరించినటువంటి వ్యక్తి ఎవరు? వేదవ్యాస మహర్షి. అన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు? వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అవన్నీ మనకిచ్చాడు కాబట్టి గురువుగా మనం వారిని ముందుంచుకొని చూస్తాం. అందుకోసమే విష్ణు సహస్రనామాలు కూడా చెప్తాం. విష్ణు రూపాయ వ్యాసవే, వ్యాస రూపాయ విష్ణవే అంటే విష్ణువే వ్యాస రూపుడు అనేటువంటి చెప్తాం. మరి ఇంత రాసిండు కదా వేదవ్యాసుడు. ఇంత రాసేందుకు ఆయన రాయాలంటే ఒకళ్ళు రైటర్ కావాల్సిన అవసరం పడదు. ఎవరు? ఒకళ్ళు రాయాలి కదా, చెప్తే ఒకళ్ళు రాష్ట్రాలు కావాలని బ్రహ్మ దగ్గరకు పోయిండు. బ్రహ్మ దగ్గరకు పోయి, అయ్యా నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి జ్ఞానం ఇప్పటివరకు అయితే రాతపూర్వకంగా లేదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు నోటి ద్వారా అలిఖితముగా ఉన్నది, దీన్ని లిఖితముగా మార్చేటటువంటి విధంగా రాస్తా. నాకు ఒక మంచి స్టూడెంట్ కావాలా. ఎవరు కావాలా? ఒక షార్ప్ స్టూడెంట్, మంచి స్టూడెంట్, నేను చెప్పినట్టు రాసినటువంటి కావాలంటే అప్పుడు బ్రహ్మ బాగా ఆలోచించి, నాయన నీకున్న జ్ఞానంకు, నువ్వు చెప్పే స్పీడుకు రాసేటోళ్ళు ఎవరు కనబడతలేరు, కానీ ఒకే ఒక అబ్బాయి కనబడుతున్నాడు. ఆ అబ్బాయి నువ్వు చెప్తే రాస్తారు. ఎవరు ఆ అబ్బాయి అంటే? ఎవరు అబ్బాయి? విఘ్నేశ్వరుడు. ఎవరు? విఘ్నేశ్వరుడు. వేదవ్యాస భగవానుడు చెప్పిండు, గణపతి ఆయన చెప్పినట్టు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, అక్షర దోషాలు లేకుండా, భావా దోషాలు లేకుండా, భాషా దోషాలు లేకుండా రాసినటువంటి వ్యక్తి విఘ్నేశ్వరుడు. అందుకోసం విఘ్నేశ్వరుడు మనం బుద్ధికి మనం కుశలతగా ముక్తం కాబట్టి అట్లాంటి వ్యక్తి గురువు. ఒక గురువు ఉండాలి. ఎవరు కృష్ణుడి యొక్క గురువు? సాందీపని మహర్షి. ఎవరు? సాందీపని మహర్షి ఆశ్రమంలో చదువుకుంటాడు శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో. కాబట్టి అతనికి గురువు ఉన్నాడు. ఇది పాతకాలం సార్. అంటే మన ఇప్పుడు కూడా కలియుగంలో కూడా గొప్ప గొప్ప మహనీయులకు గురువులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ఉన్నారు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురువు ఎవరు? ఎవరు గురువు? ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి గురువు వాళ్ళ అమ్మనే, జిజియా మాత. జిజియా మాత వాళ్ళ అమ్మ. బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయ, విశ్వదాభిరామ వినురవేమ. బుద్ధి చెప్పేటాడు ఒక గుద్దితే సంపాలన అయితే కొట్టాడు, కక్షతోటి అయితే కొట్టాడు, నువ్వు మంచి కావాలని కొడతాడు. ఇలా మనం రాముని, అయోధ్యలో రాముని బాగా మొక్కుతున్నాం. ప్రపంచం అంతా వచ్చి మొక్కుతున్నది. ఎందుకు మొక్కుతున్నది? ఒక రాయిని ఏం చేసిండు శిల్పి, దాన్ని రాముడుగా మార్చాడు. ఎవరా శిల్పి తెలుసా? పేరు యోగిరాజ్. శిల్పి పేరేంది? యోగిరాజ్ అనే శిల్పి అయోధ్యలో రాముని యొక్క విగ్రహాన్ని బాలరాముని చెక్కిన వ్యక్తి. ఎన్ని దెబ్బలు కొడితే ఆ రాయి రాముడైంది. తనుతో అంటే మన శరీరంతో ఈ దేశానికి ఏం అవసరమో అది చెయ్యాలి. ఇలా అన్నయ్య మన అందరికీ ఒక మంచి పుస్తకం ఇస్తున్నట్టు దాన్ని ఏం చేయాలి? మనం చదవాలి, మన ఇతరులకు ఉపకారం చేయాలి. మనతోటి ఏం మంచి పని జరుగుతుందో ఆ మంచి పని చేయాలి. కొంతమంది వస్తారు మతం మార్చాలని ప్రయత్నం చేస్తారు. ఇది నాకేం చేసేది, నాకు పని అవుతుంది, స్కూల్ టైం అవుతున్నది, నా ఉద్యోగం టైం అవుతుంది అని అనుకోదు. మనతోటి ఎంత అవుతుందో అంత సమాచారం చెప్పి చేయాలి. మతం మార్చడానికి కూడా అప్పుడప్పుడు మన దగ్గర తిరుగుతూ ఉంటారు. గౌరవించేటటువంటి రోజు
ఈ గురు పూజ కార్యక్రమం అందుకోసమే మన ఈ గురువు నుంచి నా మిత్రుడు లండన్లో ఉన్నప్పుడే మేము మాట్లాడుకునే వాళ్ళం, ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేయాలి విలేజ్లో, గీత డొనేషన్ చేయాలని చెప్పేసి. సో దానికి గాను నేను ఆ మధ్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. భగవద్గీత డొనేషన్స్ గురించి లక్షల్లో వ్యూస్ వచ్చాయి దానికి. సో ఫైనలీ ఐ జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మై ఫ్రెండ్ నందా. అండ్ మనం ఇంకా ముందు కూడా ఇలాంటివి ఇంకెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలి. प्रोग्राम सक्सेस किलो ఈ పరంగా సంలోకతోని గుండె ధైర్యం దశగా ఖర్చా కరోది ఆయక మోది మనం మిజాకిలో కంగ్రాచులేషన్ ఆల్ ద వే. మంచిగా దేశాన్ని మొదటి పౌరుడిని దేశాన్ని నందకుమార్కు చాలా ఫ్రీనెస్ గా ఉండడానికి ఇటువంటి కార్యక్రమం దోహదపడతాయి. సో ఈ కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇటువంటి ఇంకా చాలా బాగా తీసుకెళ్లాలని మా తమ్ముడు నందకు నేను సలహా, నో ప్రాబ్లం, మా ద్వారా ఏదైనా హెల్ప్ అయితే. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు మీకు జ్ఞాపక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. సో ధర్మం పట్ల, దేశం పట్ల మీకున్న భక్తి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి ఆడపిల్ల మన తల్లి, మన చెల్లిలా భావించి మన హిందూ ఆడపిల్లలు దేనికోసం వచ్చారు? ఏం ప్రోగ్రామ్? బుక్కుల ప్రోగ్రామా? సరే, ఇది బుక్కుల ప్రోగ్రాం కాదు. మన నందన మీకు అందరికి తెలిసే బుక్యా నందు, ఓకేనా? ఆర్ఎస్ఎస్ తరపున తన ఆధ్వర్యంలో భగవద్గీత బుక్కులు మీకు చదువుకునే పిల్లలకు, అందరికీ, పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని వచ్చిండు. అరే సైలెంట్, ఒక్క నిమిషం. దాన్ని మనము దీని మీద ఉండే దీని యొక్క విధానము, మన హిందూ ధర్మం అనేది ఎంత గొప్పదో దీన్ని ఆలోచించి మన యువత, మన పిల్లల భవిష్యత్తు కోసము దీన్ని మనకు తెలిసినట్టు మాత్రాన మన తల్లిదండ్రులకు తెలిపి మన యొక్క భవిష్యత్తుని రూపుదిద్దాలని మన ఆలోచన. ఆర్ఎస్ఎస్ అనేది మన మండల కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు. ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఇది దేశంలో ఒక నంబర్ 1 స్థాయి. దీన్ని మన హిందూ ధర్మం అనేది చాలా ముఖ్య పాత్రగా పోషిస్తుంది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన మా శ్రీధర్ సార్ గారు కావచ్చు, ఆర్ఎస్ఎస్ తరఫున పెద్దలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని ఆలోచించి, వాళ్ళు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, వాళ్ళ యొక్క పిచ్చిడి మాటలు విని మన తల్లిదండ్రులు కావచ్చు, మన పిల్లలు కావచ్చు తప్పుదో పట్టద్దు. మన ధర్మం, మన ధర్మం, మన ధర్మం, మన ధర్మం, మన ధర్మం. మతం మార్చుకోవడం అంటే తల్లిని మార్చుకోవడమే. మతం మార్చుకోవడం అంటే, మతం మార్చుకోవడం అంటే, మతం మార్చుకోవడం అంటే మన ధర్మం, మన ధర్మం. ఇది మనం అందరం ఆలోచించాలా. వేరే మతస్థులు వస్తారు కావచ్చు, అట్లంటారు ఇట్లంటారు, దేంట్లో ప్రోత్సహించే అవకాశం ఏం లేదు. మన ధర్మం హిందూ ధర్మము. ఈ ధర్మంలో మనము నిజాయితీగా, నీతిగా, క్రమబద్ధంగా బతుకుతే మనకంటే గొప్పలు ఎవరు లేరు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ టైంని కేటాయించి మా నందుబావ విన్నపాన్ని నేను కానకుండా వచ్చినందుకు బావా, ఇది నందుబావ ఒకసారి మీ పిల్లలందరికీ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తారో ఇప్పుడు ఈ భగవద్గీత గురించి ఒక 2 నిమిషాలు బావా. మన మతం తెలవాలంటే దానికి మీరు భగవద్గీత ఫాలో అయితే మీకు తెలుస్తాయి అనేది. సో మన మిత్ర మతస్థులా కాదు, భూమి మీద పుట్టిన మతం అనేది మన హిందుత్వం. ఇలా మనందరికి ఈ బుక్కులు పంపించేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల మధ్యలో ఐకమత్యం పెంచడానికి, ఒకటి మన ధర్మాన్ని కాపాడడానికి, 2 జవాన్ జై జవాన్, భారత్ మాతా కే, భారత్ మాతా కే. థ్యాంక్ యూ. మీ అందరి యొక్క సపోర్ట్ ఇంకా ఉండాలా మా నందుబాబుకు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముంగడుకోవాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.